ఏ సోషల్ మీడియా అయితే అతన్ని స్టార్ చేసి బిగ్ బాస్ విన్నర్ చేసిందో అదే సోషల్ మీడియా ఈరోజు అతన్ని పాతాళానికి తొక్కుతున్నారు. పాములు పట్టేవాడు పాము కాటుకే చనిపోయినట్టు ఇలా ఉంది పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇస్మార్ట్ చారి, అందరికీ నమస్కారం. అయితే విషయం ఏంటంటే ఈరోజు నేను ఇప్పుడే సోషల్ మీడియాలో చూస్తున్నా, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ వెనక్కి తీసుకెళ్తున్నాడని ఒకరు, అసలు పల్లవి ప్రశాంతే కనబడట్లేదని ఒకరు, అసలు పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంకి వెళ్ళిపోయాడని ఒకరు, రకరకాల సోషల్ మీడియాలో వస్తుంది, చూస్తున్నాం. కొంత పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు అందిన సమాచారం మేరకైతే నేను ఒక వీడియో చూసిన, ఒక లాయర్ ప్రసాద్ గారు, హైకోర్టు లాయర్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అది ఏదైతే ఇంకా సుమోటోగా కేసు ఉందో ఆ కేసు ఫైల్ తీసుకోలేదు, జూబ్లీహిల్స్లో అతని దగ్గరికి వెళ్ళారు, జూబ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ మాత్రం ఇవ్వలేదని తెలిసిన సమాచారం ఇది. కానీ సోషల్ మీడియాలో ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని రకరకాల పుకార్లు, బిగ్ బాస్ టైటిల్ వెనక్కి తీసుకుంటారని, తర్వాత అతను ఎక్కడికో అజ్ఞాతంకి వెళ్ళిపోయాడని. బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ ఆదేశాలతో రోడ్డు మీద కార్లను ఆపడంతో అభిమానులు రెచ్చిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్ను రెండోసారి అన్నపురం స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తెచ్చిన ఇద్దరు డ్రైవర్స్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను కూడా నిందితులుగా చేర్చారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియోలు జల్లెడ పడుతున్నారు పోలీసులు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరే ఏంద్రా బాబు, ఎక్కడున్నాంరా మనం? ఏదో ఒక కామన్ మ్యాన్ టైటిల్ గెలిస్తే ఇంత ఘోరమా, ఇంత దారుణంగానా అతను హింసించేది? అరే కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇస్తే అతను బయటకు వస్తాడు, బయటకు వచ్చి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఇంటర్వ్యూ ఇవ్వకపోయినంత మాత్రం ఆయన మీద నెగిటివ్ ట్రోలింగ్ చేయడమేనా? ఇదేనా? ఇంత ఘోరమా? మీరే టైటిల్ విన్నరు అని, అప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని అతని గురించి గొప్పలుగా చెప్పిన మీరే ఒక ఇంటర్వ్యూకి అయ్యే వరకు మీరు ఇక మొత్తం మనిషే మారిపోతుండా. అప్పటికి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఏమని? నేను ఎక్కడికి పోలేదు, మీ దండం పెడతా, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, కేసులైతే నాకేం తెలియదు. నిజానికి వాస్తవానికి అతనికి ఓకే విన్నర్ అయ్యిండు, కొంచెం విన్నర్ యువత కదా, కొంచెం ఉంటుంది, అరే గెలిచినామని తొడగొట్టవచ్చు, మీసం తిప్పొచ్చు, రకరకాలు చేయొచ్చు. అదే పిల్లలు కదా, ఎంత మెచ్యూర్డ్ క్యాండిడేట్ కాదు అతను, మెచ్యూర్డ్ లెవెల్ లేవు, కొంచెం అల్లరి చిల్లరి చేయొచ్చు. ఓకే అల్లరి చేశారు, నువ్వు చట్ట ప్రకారం ఏం చేస్తావో చేయండి. కానీ ఈ నెగిటివ్ ప్రచారం ఏందిరా, నీకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదని అవసరం ఏముంది? ఒక నెల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత అసలే వాడు కేసుల మీద ప్రతి ఒక్కడు కేసు పెట్టారు, ఇదని ఇన్ని చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ వెనక్కి తీసుకురమ్మని ఒక పెద్ద ఛానల్లో ఇప్పుడే నేను చూసిన. అవసరమా? ఇంకా దేశంలో ఏ రాజకీయాలు లేవా? అరే మన తెలంగాణ రాష్ట్రంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి, వాటిని వెలుగులోకి తీసుకురండి. అంతేగాని అదేదో విన్నర్ అయ్యి నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని అతన్ని ఏదో మళ్ళీ అతనికి ప్రచారాలు, అతను మంచోడు కాదని, అట్లాంటోడని, ఇట్లాంటోడని, తలబిరుసు పెరిగిందని, ఇది పెరిగిందని, యాటిట్యూడ్ మారిపోయిందని. ఏందయ్యా ఇది? ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వల్లనే గెలిచాలన్నా ఓడాలన్నా వాళ్ళే చేస్తారు. అందుకోసం ప్రజల ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, దేన్ని నమ్మబాకండి. అతను ఎక్కడకు పోలేదు, ఉన్నాడు ఇంటి దగ్గరే. తొందరలో అందరి ముందు వచ్చి మీ మీడియా ముందు ప్రతిదీ మీకు వివరంగా చెప్తాడు. కేసు అయితే వెళ్తాడు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కోగలుగుతాడు. అంతేకాని దుష్ప్రచారం చేయకండి. అతను ఎవరో కాదు, నాకెవరో తెలియదు, అయినా కూడా నాకు ఒక మానవత, నాకు ఉండే స్వేచ్ఛ నేను చెప్తున్నా మీ అందరికీ. దయచేసి ఎవరు అలా చేయబాకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. వాస్తవాలు మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం, భయపడాల్సిన పనే లేదు. ఏదున్నా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే అంతమంది లైక్ చేయండి, పల్లవి ప్రశాంత్ వరకు చేరేదాకా షేర్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.